సినిమా అయితే బాగుంది. కానీ ఈ సినిమా కూడా ఆల్రెడీ నెల రోజుల ముందే తీసేసుకున్నారు. ఒక 10 ఛానల్స్ ఉన్నాయి. ఒక 10 మంది రివ్యూవర్స్ ఉన్నారు. బాగా లేదు అని ఆల్రెడీ తీసేసుకున్నారు. ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా అదే రిపీట్ చేస్తున్నారు. ఈరోజు ఎవరెవరైతే మీకు నెగిటివ్ చెప్పారో వాళ్ళు మొత్తం కావాలని విజయ్ దేవరకొండకి నెగిటివ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే పని చేశారు కూడా ఈరోజు. సినిమా అయితే బాగుంది. చూసి మాట్లాడండి. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మీకు అందులో కూడా కొన్ని అంశాలు నచ్చలేదన్నారు కదా. సినిమాకి ఎందుకు వచ్చిర్రా భయ్ తాగి పడుకోనికా. కొంతమంది యూట్యూబర్లు కూడా అలాగే ఉన్నారు. సినిమా బాగాలేదంట కదా, హీరోయిన్ అనవసరం అంట కదా. అరే ఎవడు అనవసరం అన్నాడు వాడిని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు భయ్? లిప్ లాకు లేవంట కదా. నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకో, నీ పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో కుసబెట్టి ఇద్దరు సినిమా చూసుకుంటా లిప్ లాక్ మీరు పెట్టేసుకొని సరిపోతుంది. సినిమా చూడకుంటే బాగాలేదు ముందే చెప్పేయటము, ముందే నెల రోజుల నుంచి రివ్యూలు తీసేసుకోవటము, కావాలని చెప్పించేసుకోవడం. ఇది ఎంతసేపు ఇదే బతుకుతారా మీరు రోల్ చేసుకుంటా? విజయ్ తున్నరికి ఏమో మైండ్ లేదనుకుంటున్నారా? ఆయన సినిమాలు ఇంతకుముందు సినిమా చూడలేదా? ఒక సినిమా కూడా మీకు నచ్చలేదా దాంట్లో? ఈడ ఒక చెప్తున్న సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా క్రెడిట్ టు డైరెక్టర్ అండి. హీరో అనుకోకండి, క్రెడిట్ టు డైరెక్టర్దే. డైరెక్టర్ బాగుంటే ఆయన కొత్త స్టోరీ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాసుకుంటే హీరో ఎట్లా కావాలంటే అట్లా చేస్తాడు. మట్టి బుక్కురా అంటే మట్టి బుక్కుతాడు, పొలం దున్నురా అంటే పొలం దుప్పుతాడు, చంపేరా అంటే చంపుతాడు, సావంటే చేస్తాడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చే వరకు 100 టేక్లు అయినా డైరెక్టర్ తీసుకుంటాడు. అది హిట్, అది సక్సెస్ అనుకుంటేనే సినిమా బయటకు వస్తుంది. ఒక త్రిపులర్ తీసేసుకోండి, 18 టేక్లో 20 టేక్లో తీసారన్నారు కానీ ఆటోనార్ స్టెప్కి సెకండ్ టేకే నచ్చిందంట రాజమౌళికి. సో అటువంటి డైరెక్టర్ కూడా 18 టేకులు తీయాలన్నా 2 టేక్ 3 టేక్ చెప్పలేడా ఈ టేక్ బాగాలేదు రాబాయ్ అని చెప్పేసి కావాలని తీసుకొని ఆయన నచ్చిన టేక్ పెట్టిండు. సో దీన్ని బట్టి అర్థం చేసేసుకోండి, ఎవడైతే నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా రాడి దించేస్తాడు. ఫ్యాన్స్కి అయితే పండుగ, ప్రతి అంశం బాగుంది. సినిమాలో బాగా హైలైట్ ఏంటంటే విజయ్ అండ్ సత్యదేవ్, ఇంకో తమిళ హీరో అంటే అతను తమిళ క్యారెక్టర్ వెంకటేష్ సూపర్గా అనిపించింది. ఆయన పాత్ర కూడా సూపర్గా అనిపించేస్తుంది. అలాగే హీరోయిన్తో ఇటువంటి సినిమాలకు రొమాన్స్ అవసరం లేదండి. కేజీఎఫ్ చాలామంది అంటున్నారు కేజీఎఫ్, బాహుబలి, దేవరా ఇన్ని కనపడినాయి అంటున్నారు. అరే వాళ్ళ స్థాయి ఏంటి, ఎక్కడో ఉన్నారు, 100వ మెట్టు మీద ఉన్నారు. మనోడు ఇప్పుడు కూడా 10వ మెట్టుకి 11వ మెట్టుకి వెళ్తున్నాడు. సో ఆ స్థాయి హీరోలని ఈ సినిమాలో కనపడ్డంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్లో కింగ్ అన్నట్ట మరి బానిస అన్నట్ట మీరు? సో వాళ్ళనందరినీ ఇలా కనిపించేలా చేసినట్టే సినిమాలో ఒక స్థాయికి ఎదిగినట్టే కదా. సో మీ నోటితో మీరే విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ట్రోల్ చేస్తున్నారు మీరు అనుకుంటారు, విజయ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, దానికి సంబంధించిన డైలాగ్ బాగున్నాయి, దానికి సంబంధించిన మొత్తం సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, అవి బాగున్నాయి. మస్తు అనిపిస్తుంది, ఎక్కడా కూడా మైనస్ అనిపించలేదు. మీకు ఎవడైతే పడుకున్నామన్నారో వాడిని అడగండి, ఎవడైతే నిద్ర వచ్చిందంటారో వాడిని అడగండి, ఎవడైతే నచ్చలేదంటారో వాడిని అడగండి. ఆ తర్వాత రివ్యూలు చెప్పండి. బ్లాక్ బస్టర్ అండి, ఖచ్చితంగా బ్లాక్ పడతా. నేనైతే 3.5 ఇస్తాను, 100% గ్యారంటీగా 3.5 ఇస్తాను. మీకు నచ్చిన థియేటర్ చూడండి పోయి, వచ్చి ఐమాక్స్లోనే చూడండి, మీ పక్కనే చూడండి అండి, మీకు నచ్చిన థియేటర్లో చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. 3.5 నేను అయితే ఇవ్వగలుగుతా. చాలా మంచి మూవీ. థ్యాంక్ యూ.